హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు వనితా క్రియేట్స్. ఈరోజు మన వీడియోలో ఒక మంచి హెల్తీ ఫుడ్‌ని చూయించబోతున్నానండి. చూస్తుంటూనే నోరూరుతుంది కదా! అదేంటో తెలుసా? డ్రై ఫ్రూట్ లడ్డు. ఆ లడ్డుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మన వీడియోలో చూసేద్దామా? ఈ లడ్డు రోజుకొకటి తిన్నారనుకోండి మనకు ఎన్నో పోషకాలు అందుతాయి. కాకపోతే కొంచెం ఒక 1 అవర్ టైం కేటాయించాలి. ఇక్కడ బాదాం, కాజు, పంప్కిన్ సీడ్స్, అక్రోట్స్, వాటర్ మిలన్ సీడ్స్, డేట్స్ అండ్ అంజీర్, పప్పీ సీడ్స్ వీటన్నిటిని తీసుకోవాలి. మీకు కొన్ని డ్రై ఫ్రూట్స్ అవైలబుల్ ఉంటే వాటితోనే కూడా లడ్డు చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఇంకా పిస్తా కూడా యాడ్ చేయలేదండి. నా దగ్గర పిస్తా సాల్టెడ్‌గా ఉంది. అందుకనే నేను యాడ్ చేయట్లేదు. ముందుగా డేట్స్‌లోని సీడ్స్‌ని తీసి మంచి మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. చూడండి అలా మెత్తగా పేస్ట్ చేసుకున్న తర్వాత దానిని ఒక గిన్నెలో తీసి పెట్టుకోవాలి. డ్రై ఫ్రూట్స్ అన్నిటిని చిన్న చిన్న ముక్కలుగా ఈవెన్‌గా వచ్చేలాగా కట్ చేసుకోవాలి. అలా కట్ చేసుకున్న తర్వాత మనం స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టి అందులో ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసి కొంచెం వేడైన తర్వాత అందులో మనం 100 గ్రామ్స్ బాదాం అండి ఇక్కడ. నేను 100 గ్రామ్స్ బాదాం, 100 గ్రామ్స్ కాజు తీసుకున్నాను. మిగతావన్నీ 50 గ్రామ్స్ తీసుకున్నాను. డేట్స్ మాత్రం మీరు 100-50, 150 గ్రామ్స్ అలా తీసుకోండి. ఎందుకంటే డేట్స్‌తోనే మనకు లడ్డు తయారవుతుంది. నేనిక్కడ బెల్లం కానీ, షుగర్ కానీ ఏది వాడట్లేదండి. ఓన్లీ డ్రై ఫ్రూట్స్‌తోనే లడ్డు చేస్తున్నాను. ఈ లడ్డు ఎవ్వరికైనా ఇవ్వచ్చండి. పిల్లలకైతే స్నాక్స్ బాక్స్‌లోకి మంచి స్నాక్ అవుతుంది. ఎందుకంటే మనం పిల్లలకి విడివిడిగా డ్రై ఫ్రూట్స్ ఇస్తే తినరు కాబట్టి, ఈ విధంగా లడ్డు చేసి రోజుకొకటి ఇవ్వండి. ఎక్కువ ఇస్తే కూడా వేడవుతుంది కాబట్టి రోజుకొక లడ్డు సరిపోతుంది. ఇక్కడ నేను ఒక స్పూన్ నెయ్యి వేసి మళ్ళీ అక్రోట్స్, పంప్కిన్ సీడ్స్ అండ్ వాటర్ మిలన్ సీడ్స్‌ని ఫ్రై చేస్తున్నాను. కాల్షియం లెవెల్స్ కానీ, హిమోగ్లోబిన్ లెవెల్స్ కానీ తక్కువగా ఉన్నవారు ఈ లడ్డూని రోజుకొకటి తినండి. ఖచ్చితంగా మీకు ఇంప్రూవ్‌మెంట్ కనబడుతుంది. వీటన్నిటిని మాత్రం లో ఫ్లేమ్‌లోనే మనం ఫ్రై చేసుకోవాలండి. మళ్ళీ ఒక స్పూన్ నెయ్యి వేసుకొని పప్పీ సీడ్స్‌ని వేసి తొందరగా మిక్స్ చేయాలి. లేకపోతే మాడిపోతాయి. అలా ఫ్రై అయిపోయిన తర్వాత అందులోకి మనం అంజీర్‌ని కూడా యాడ్ చేయాలి. అంజీర్ కూడా కొంచెం మెత్తబడగానే మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న డేట్స్ పేస్ట్ ఉంది కదా! దానిని కూడా ఇందులోనే యాడ్ చేయాలి. కొంచెం టైమ్ టేకింగ్ ప్రాసెస్ అండి. కాకపోతే ఒక మంచి హెల్తీ ఫుడ్ అయితే రెడీ చేసుకోవచ్చు. చూడండి డేట్స్ మిక్చర్ మొత్తం మెల్ట్ అయిపోవాలి. ఇప్పుడు మన ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నిటిని కూడా ఇందులోనే యాడ్ చేసుకోవాలి. చూడండి. అన్నీ వేసి మంచిగా మిక్స్ చేయాలి. డేట్స్ మిక్చర్ అంతా డ్రై ఫ్రూట్స్‌కి పట్టేలాగా ఈవెన్‌గా కలుపుకోవాలి. స్టవ్‌ని లో ఫ్లేమ్‌లో పెట్టుకోవాలి. మొత్తం మిక్స్ అయిపోయిన తర్వాత డ్రై ఫ్రూట్స్ లడ్డు చూడండి ఇక్కడ ఈవెన్‌గా కలిసిపోయింది. కాకపోతే కొంచెం చల్లారనివ్వాలండి. వేడివేడిగా ఉన్నప్పుడు మనం లడ్డు చేయరాదు కదా! గోరువెచ్చగా ఉన్నప్పుడు చేతికి కొంచెం నెయ్యి రాసుకొని ఈ విధంగా లడ్డూలు మీకు నచ్చిన సైజులో చేసుకోండి. నాకు తెలిసి ఈ సైజు రోజుకొకటి తింటే సరిపోతుందండి. ఈ విధంగా అన్ని లడ్డూలను ప్రిపేర్ చేసుకోవాలి. మనకు ఇక్కడ బెల్లం, షుగర్ వాడలేదు కదా! ఆ స్వీట్‌నెస్ ఎలా అంటే మనకు డేట్స్‌తోని స్వీట్‌నెస్ సరిపోతుందండి. ఇలా రోజుకొక లడ్డు తిన్నారనుకోండి డెఫినెట్‌గా మీ హెల్త్ విషయంలో తేడా మీరే చూస్తారు. మీకు హిమోగ్లోబిన్ తక్కువ ఉంటే మాత్రం కంపల్సరీగా ఈ లడ్డూని చేసుకొని తినండి. ఇంప్రూవ్‌మెంట్ అయితే ఖచ్చితంగా కనబడుతుంది. థాంక్ యూ ఫర్ వాచింగ్. నా వీడియోస్ గనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.